వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా టెక్కలలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని దివ్యల మాధురి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇంటి వద్దకు చేరుకున్న దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి నిరసనకు దిగారు. తమ ఇంట్లోకి దివ్యల మాధురి ఎలా వెళ్తుందంటూ ఆందోళనకు దిగారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి పేరిట ఇంటిని రిజిస్ట్రేషన్ చేశారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఇంటి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు దివ్యల మాధురి మీడియా సమావేశం నిర్వహించారు. దువ్వాడ శ్రీనివాస్ కు ఫోన్ చేసి ఇంటి వివాదంపై క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి శ్రీను గారికి కాల్ కూడా చేసి మీ ముందే అది కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు కదా, అది ఏ విధంగా చేశారు? మీరు ఏం ఆలోచించుకొని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు? మీ ఇష్టపూర్వకంగా చేశారా? అది మీ స్వార్జితం ఏంటన్నది ఒక 2 విషయాలు మీరు చెప్పేస్తే మీడియా వాళ్ళు కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటాయి. ఎవరు పర్టికులర్ గా ఒక మీడియాని అడుగుతున్నారా? అందరూ అడుగుతున్నారా? అందరూ కలిపి, సరే, పబ్లిక్ కూడా జనాలు కూడా. సరే, నా సమాధానం ఏంటంటే, ఇప్పుడు గతంలో మా ఇంటి గొడవలు మాకున్నాయి. నాకు ఒక 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి నా కుటుంబ వ్యవహారంలో గత 2 ఏళ్ల నుంచి నేను బయట ఉన్నాను. ఎందుకంటే వాణి ఇంటికి తాళం వేసేయటం వల్ల గత్యంతరం లేక ఏడాది కాలం పాటు పలాసలో ఉన్నాను. తర్వాత ఇంటి నిర్మాణాన్ని నేను చేసుకున్నాను. అంటే మాధురి, ఇప్పుడు అంటే నేను రాజు అని పిలుస్తాను, ఆమె ద్వారా వచ్చినటువంటి ఈ ఫోన్ కాల్ ద్వారా ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో నేను ఏదైనా ఇప్పుడు చెప్పాల్సి ఉంటే నేను వచ్చి కరెక్ట్ గా నేను మరొక 2-3 రోజుల్లో వచ్చి ప్రెస్ మీట్ పెడతాను. టెక్కల్లోను కానీ ఇంకెక్కడైనా పెట్టి ప్రజలందరికీ వివరాలు తెలియజేయాలి. అర్జెంట్ పని మీద, బిజినెస్ పని మీద నేను భువనేశ్వర్ రావాల్సి వచ్చింది కాబట్టి నేను వచ్చి చెప్పుండేవాడిని. కానీ ఈలోగా మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ ఫోన్ కాల్ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ నివాసం ఏదైతే ఆగస్టు 8వ తారీఖు 23వ సంవత్సరం ఈ స్థలం నా పేరున కొనటం జరిగింది. ఇది నా స్వార్జితం. ఈ స్వార్జితం స్థలం మీద ఒక పార్టీ కార్యాలయం నిర్మాణం చేసి దానిలోనే ఒక బెడ్రూమ్ కూడా వేసుకుని ఒక క్యాంప్ ఆఫీస్ లో ఉండాలి అని నేను అనుకున్నాను. అలా ఏర్పాటు చేసినటువంటి ఈ నివాసంలో మరి గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి గొడవల్లో మా ఇంటి గొడవలకు సంబంధించి వాణి రావటం, నేటికి ఇదే రోజు కరెక్ట్ గా 8వ తారీఖున ఆవిడ రావటం, వచ్చి నిన్నటి వరకు కూడా చాలా గలాట చేయటం, ఆస్తుల గురించి పోరాటం, టెక్కల్లో నువ్వు ఉండకూడదు బయటికి పోవాలి అనటం, మరి అలాగే ఎమ్మెల్సీగా నిన్ను టెర్మినేట్ చేయాలని పార్టీకి డిమాండ్ చేయటం, సస్పెండ్ చేయాలని చెప్పటం, ప్రజలందరి ముందు నన్ను అవమానపరచటం, చాలా నీచంగా నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఒక భార్యగా ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించడం వల్ల నేను మనస్తాపానికి గురవుతూ ఈ మధ్య అంతా కూడా టెక్కల్లోనే అదే నివాసంలో మరి మొన్న 5వ తారీఖు సాయంత్రం వరకు ఇంచుమించు 6వ తారీఖు రాత్రి 5వ తారీఖు రాత్రి వరకు కూడా 5వ తారీఖు రాత్రి వరకు కూడా అదే గృహంలో ఉన్నాను. ఉండిన తర్వాత మరి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, మాధురి గారికి నేను ఇంచుమించు 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేను తీసుకున్నాను. తప్పదప్పాలుగా గడిచిన ఎన్నికల్లో గాని ఇంటి నిర్మాణంలో కానీ. తదుపరి ఇటీవల కాలంలో కూడా నాకు వ్యాపారాలన్నీ బంద్ అయిపోవటం వల్ల, ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల మరో 50 లక్షల రూపాయల వరకు కూడా తను నాకు చేయూతని సహకరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి న్యాయస్థానాలను ఆశ్రయించడం కూడా జరిగింది. వాణి ఆశ్రయించింది, నేను కూడా ఆశ్రయించాను. ఒకవైపు మా డివర్స్ పిటిషన్స్ పడ్డాయి, మా కుటుంబంలో జరగాల్సిన గొడవలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న దానిలో భాగంగా ఈ 2.5 కోట్ల సమస్య ఇప్పుడు నా ముందుకు రావటం జరిగింది. మరి ఈ 2.5 కోట్లు ఒకవేళ వాణికి నివాసం వెళ్ళిపోతే మరి 2.5 కోట్లు నేను ఎలా తీర్చగలను? నాకు ఇప్పుడు చెట్టు కింద ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ వాణి ఈ రకంగా కూడా నన్ను బయట పెట్టేసే పరిస్థితి చేసింది. చేసిన పరిస్థితిలో నాకు గత్యంతరం లేక, వేరే పరిస్థితి లేక 2.5 కోట్లు అప్పు తీర్చుకునే పరిస్థితి నాకు ఇప్పుడు లేదు. అలాగే పార్వతీశం గారికి, చింతాడు పార్వతీశం గారికి అన్నయ్య నేను పిలుస్తాను. చాలా గౌరవప్రదమైన వ్యక్తి, మంచి వ్యక్తి, మహానుభావుడు. ఆయనకి కూడా నేను 60 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆయన కూడా రిజిస్ట్రేషన్ నా పేరున ఇంకా డబ్బులు బాకీ ఉన్నప్పుడు చేశాడు. ఇప్పుడు ఆయనకి 60 లక్షలు, మరి మాధురి గారికి ఇవ్వాల్సినటువంటి 2,50,00,000. ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్కడ రీచ్ చేయగలను? నా వ్యాపారాలన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పోయినాయి. ఇప్పుడు ఐఎమ్ ఆన్ ది రోడ్. ఇలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక మా కుటుంబం వల్ల ఇప్పటికే నష్టపోయినటువంటి, జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి, కన్నవారి నుంచి అత్తవారి నుంచి ఆత్మహత్యకి పాల్పడినటువంటి మరి మాధురికి నేను అన్యాయం చేసిన వాడు అవుతాను. కాబట్టి
నేనేమైనా పర్వాలేదని ఈ ఆస్తిని నేను రిజిస్ట్రేషన్ చేయటం నా మనస్స వాచ కర్మేణ నా మనస్ఫూర్తిగా నేను ఆమెకు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. కాబట్టి దీనిలో ఎటువంటి ఆలోచనలు గాని ఎటువంటి అభిప్రాయాలు గాని భేదాభిప్రాయాలు గాని ఎవరు గాని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను క్లారిటీగా చెప్తున్నాను. నేనే ఈ అప్పు తీర్చుకోలేక ఈ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేశాను. ఇది జరిగింది. అది వాళ్ళకి మీరు చెప్పండి. తర్వాత నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. రాజు. ఓకే రాజా, ఉంటాను. థ్యాంక్ యూ. సో ఈ విషయం కూడా శ్రీను గారు చెప్పడం క్లియర్ గా చెప్పారు. సో ఇంతే, ఇంక నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ ప్రాపర్టీ నాది కాబట్టి నా ప్రాపర్టీలోకి ఎవరు రావడానికి వీల్లేదు. వితౌట్ మై పర్మిషన్ ట్రెస్ పాసెస్ ఎవడు కూడా ఈ నా ఇంటి లోపలికి రావడానికి వీల్లేదని కోరుకుంటున్నాను. అంతే.